మీరు ఇంకా ఉన్నట్ట బీఆర్ఎస్లో లేనట్ట? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవ్వడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చినా ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైనా ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టెన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేనెక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరం ఏం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు. కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింప చేసుకుంటాను. ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే. పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్, డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. కానీ పార్టీకి కూడా 20 ఏళ్ళుగా నేను ఎంత పని చేశాను అన్నది ప్రజలకు కూడా తెలుసు, వేరే కాదు. సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్, జరగరాంది జరిగింది. బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను. అది ఇదివరకైనా కష్టాలైనా సరే, ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను.